2022 నుంచి కరెంట్ బిల్లు పాత బిల్లులన్నీ కూడా ఇప్పుడు వసూలు చేస్తున్నారండి. 29 యూనిట్లు వస్తే దానికి 573 రూపాయలు, 120 రూపాయలు పడితే 573 రూపాయలు అలా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇది మరి చాలా అన్యాయంగా ఉంది. ప్రభుత్వం కరెంటు బిల్లు విషయంలో చాలా చాలా చిరాగ్గా ఉందండి. చాలా బాగుంది. వార్తలు వచ్చినాయి సార్, దాని మీద కసరత్తు ఉంది, ఖచ్చితంగా బిల్లులు తగ్గిస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. నిన్న ఈవినింగ్ వార్తలు వస్తున్నాయి దీనిపైన. ఎలా అనిపిస్తుంది? తగ్గితే మంచిదే కదా. తగ్గడం ఏంటంటే ఉన్న ఎప్పటియో బిల్లులు ఇప్పుడు వసూలు చేసేస్తుంటే ఎలాగండి? దాని గురించి మాట్లాడేవారు లేరు, చెప్పేవారు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు 2022 నుంచి 2019 నుంచి బిల్లులన్నీ ఇప్పుడు వసూలు చేసేసుకుంటుంటే వచ్చిన దానికంటే డబల్ బిల్లులు వచ్చేస్తున్నాయి. అది అసలు బాగుండలేదు. ఇప్పుడు తగ్గితే ఏంటి ఉపయోగం? దేనికి తగ్గింతారు? ఎక్కడ తగ్గింతారండి? ఎలా తగ్గింతారు? దీంతో స్మార్ట్ మీటర్లు అంటున్నారు. ఈ ఫోన్ విధానంగా రీఛార్జ్ అంటే ఎంతమందికి అవగాహన ఉంటుంది? ఈ స్మార్ట్ మీటర్లు అంటున్నారు, ఫోన్ ఎలా రీఛార్జ్ చేస్తామో మీటర్ కూడా అలా రీఛార్జ్ చేసుకోవాలంటే దాంట్లో కూడా ఒక సిమ్ ఉంటుంది అంటున్నారు. వ్యాపార సముదాయాలకి పైలట్ ప్రాజెక్ట్ కింద, అంటే ఏదైతే టెస్టింగ్ ప్రాజెక్ట్ కింద పెడుతున్నారు, వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతుంది. వాళ్ళకి ఇబ్బంది ఏంటి? అది ఇబ్బంది. స్మార్ట్ మీటర్లు అంటారు, దానికి మళ్ళీ తర్వాత బిల్లులు వసూలు చేసేస్తారు. ఎప్పుడో బిల్లులు ఇప్పుడు వసూలు చేస్తున్నారు. మళ్ళీ స్మార్ట్ మీటర్ ఖర్చు 9,000 మన అకౌంట్లోనే తీసుకుంటారంట. ఏది కరెంట్ బిల్ అకౌంట్లో 9,000 ఎందుకు కట్టాలని ప్రజలు అడుగుతున్నారు. కరెక్టే కదండి. మరి 9,000 ఇప్పుడు ఎందుకు కట్టాలి? ఇప్పుడు కట్టేస్తాం, దాని తర్వాత మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అని వసూలు చేసేస్తుంటారు. అది కరెక్ట్గా అనిపించట్లేదండి. కరెంటు బిల్లుల విషయంలో మాత్రం అసలు కరెక్ట్గా లేదు. సరే, ఈ మరి అమరావతి పోలవరం రైతులు కూడా మళ్ళీ రివర్స్ అవుతున్నారు. ఈ 44,000 ఎకరాలు మళ్ళీ అడుగుతున్నారు. గతంలో 33,000 ఎకరాలు ఇచ్చున్నారు. మరి ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వమంటున్నారు. ప్రభుత్వాలు మారితే మా పరిస్థితి ఏంటి? మరి మీరు నాకు 500 గజాలు ఒక రైతుకి ఇస్తామన్నారు కదా, కౌలుతో సహా కలిపి 30,000. మరి 10 ఏళ్ళు దాటిపోతుంది, ఇప్పుడు ఓకే అవ్వమంటున్నారు. మరి ఏంటి అమరావతి పరిస్థితి? మళ్ళీ అలా వసూలు చేయడం మరి ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్గా ఏం అనిపించట్లేదు. తీసుకున్న దానికన్నా న్యాయం చేయాలి కదా. అప్పుడప్పుడు బాండ్స్ అన్నారు, బాండ్స్ ఇచ్చారు, దానికి డబ్బులు లేవు, ఏమీ లేవు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరో సరిగ్గా లేదండి, సరిగ్గా లేదు. గవర్నమెంట్ జీతాలు నిజంగా పడుతున్నాయా? జీతాలు 1-2 తారీఖుల్లో పడ్డా పర్వాలేదు, కానీ పాతవి పిఆర్సీలు అవి ఏమి ఇవ్వట్లేదు. డిఏలు, బకాయిలు, అలవెన్సెస్ ఏమి ఇవ్వట్లేదు. ఎవరో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా డబ్బులు కరెక్ట్గా అందట్లేదు, పూర్తిగా ఇవ్వలేదు. కంటి తుడుపు కోసం ఇవ్వడం, మిగతా డబ్బులన్నీ ఆపేశారు. చాలా డబ్బులు గవర్నమెంట్ దగ్గరే ఉండిపోయినాయి. భయపడుతున్నారు. డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉంచడానికి వాటికి చాలా భయపడుతున్నారండి జనం. సంక్షేమ పథకాలకు వస్తే రేషన్ మళ్ళీ డిపోలో ఇస్తున్నారు, అది ఇబ్బందిగా ఉందా? అదేం లేదండి, అది బాగానే ఉంది. అది పెరిగిన పెన్షన్ ఏమైనా వస్తుందా టయానికి? బాగానే వస్తుందండి, అన్నీ బాగానే వస్తున్నాయి. కానీ కరెంటు విషయంలోనే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. P4 విధానాన్ని కొత్తగా తీసుకొచ్చారు పేదరిక నిర్మూలనకి. మరి గొప్పవాళ్ళు వచ్చి ధనికులు వచ్చి పేదవాళ్ళని ఆదుకుంటాము, వాళ్ళు డెవలప్ చేస్తాము అంటున్నారు. ఎక్కడైనా జరిగిందా? ఇంకా ఏం లేదు, కానీ జరిగే అవకాశం ఉంది. మరి పేదవాళ్ళని ఆదుకుంటాం మంచిదే కదండి. మరి పేదవాళ్ళని నిర్మూలన చేయడం కొంతవరకు కరెక్టే. ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు, రైతులను కలుస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ జనసంద్రోహంతో ఇబ్బందులుగా ఉంటుందంట. పర్మిషన్లు తక్కువ ఇచ్చినా వెళ్తున్నారు. మరి ఆయన పరిస్థితి అంటే ఆయన ఏమన్నా మళ్ళీ ఊపందుకునే పరిస్థితి? ఆయన ఊపందుకుంటే కష్టమేనండి. జగన్ గారికి వస్తే మాత్రం మరి ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అన్నీ అమ్మేస్తాడు ఆయన ఎక్కడికక్కడ అమ్మేసి గవర్నమెంట్ ఆస్తులు అన్నీ అమ్మేసి తాకట్లు పెట్టేస్తున్నాడు. ఆ తాకట్లు పెట్టిన దానికి ఎవరో బాధ్యులు ఎవరు? దాని ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే 2027లో కనుక ముందే ఎలక్షన్స్ వస్తే జమిలీ ఎన్నికలు, 1 నేషన్ 1 ఇండియా 1 ఎలక్షన్ అంటున్నారు. ఒకవేళ మోడీ తమ సుస్థిర పాలన కాపాడుకోవడానికి ముందే పెడితే మరి అప్పుడు మళ్ళీ 2027కి ముందే ఎలక్షన్స్ వస్తే ప్రభుత్వాలు టైట్ అవుతాయి అంటున్నారు కదా. ఇవే ఉండడం మంచిదండి. వీళ్ళే చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోనూ ప్రభుత్వం నడిస్తే కొంతవరకు కరెక్ట్గా ఉంటుంది. మరి జగన్ గారు వస్తే మాత్రం మళ్ళీ మన ఆశలన్నీ ఆయన అమ్మేసే అవకాశాలు ఉన్నాయి. నమస్కారం అండి. సంవత్సరం పరిపాలన అయింది, ఏమేమి ఉన్నాయి? ఏమైనా సంక్షేమ ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఏం పెట్టాలా, ఇంకా పెడతామన్నారు, సంవత్సరం దాటిపోయింది. అది చూసుకుంటే గతంలో ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఏదైనా కావాలంటే వచ్చేవాళ్ళు. ఇప్పుడు లేరు కదా, ఇబ్బందులు ఏమన్నా? ఇబ్బంది అయితే మాకేం లేదు, అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఎవరు వచ్చినా మా బాధలు మాకు తప్పవు. అది మళ్ళీ డిపోలో ఇస్తున్నారు కదా, తెచ్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది? ఏం లేదు ఇబ్బంది, ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ ఉన్నప్పుడు తీసుకెళ్దాం. అదైతే బండి వచ్చినప్పుడు వెళ్ళాలి. తల్లికి వందనం ఇచ్చారు పిల్లలకి, 12,000 అన్నారు, తర్వాత 13,000 చొప్పున ఏమైనా పడినాయి ఎవరికన్నా? పిల్లలు పెద్ద పిల్లలేనండి, ఏం పడేవి లేవు మా పిల్లలకి. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఏమంటారు? వస్తాయి అన్నారు. మా అమ్మాయి బీటెక్కి 1,00,000 రూపాయలు కట్టాం, మరి వస్తాయి అన్నారు. మరి
మరి వస్తాయో రావో తెలీదు. కరెంట్ బిల్లు ఏమైనా ఇబ్బందిగా ఉంది? కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయినాయి. అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా పెరిగిపోయినాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 అంటున్నారు మేడం, జిల్లాల వారీగా. బస్సులు ఉంటాయి అంటారా? ఫ్రీ బస్సులు పెడితే అసలు తెలీదు. ఇబ్బందిగా ఉంటుందా లేకపోతే పర్లేదంటారా? పర్వాలా. మరి బీజేపీ పైన హయాంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి. ఆయన పనితీరు ఎలా ఉంది? పర్లేదు. అవన్నీ నాకు తెలియదు. గ్రామ అభివృద్ధి, రోడ్లు శాఖ చూస్తున్నారు కదా, బాగా చేస్తున్నారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమైనా వచ్చినాయి 9 పథకాలు? అప్పుడు ఏం రాలా. అప్పుడు కూడా మా అమ్మాయి ఫీజు మాత్రం పడ్డాయి అంతే. టోటల్గా ఎలా ఉంది 1 ఇయర్? అప్పుడైతే ఫీజు పడ్డాయి మా అమ్మాయికి, ఇప్పుడైతే ఏం లేదు. మేడం అమరావతి పోలవరం అయితే ఎలా ఉంది? అమరావతి పోలవరం త్వరితగతిన అయితే అది నాకు తెలియదండి. అండి కరెంట్ బిల్లు ఎక్కువ వేస్తున్నారు మాకు. సంవత్సర పరిపాలనలో ఈ అంశాలన్నీ కూడా క్రోడీకరించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కనుక్కోవడానికి ప్రజల దగ్గర కూటమి ప్రభుత్వం వస్తుంది. 5 వారాల ప్రోగ్రామ్ అనేది ఎవరైనా వచ్చి కలిశారా? మా ఏలూరు రోడ్ సీతారామపురం సిగ్నల్ దగ్గర మా ఇల్లు చాలా ఎక్కువ చేస్తున్నారు కరెంట్ బిల్లు. ఎలా ఉంది మేడం? గతంలో ఎంత వచ్చాయి, ఇప్పుడు ఎంత వస్తుంది? గత ప్రభుత్వాల్లో జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చాయి, ఇప్పుడు ఎంత వస్తుంది? జగన్ మాకు తెలుగు రాదండి. అంటే బిల్లులు, కరెంట్ బిల్లులు ఎంత ఎక్కువ వస్తున్నాయి? ఇంకో 3000కి 6000 వస్తుంది. అది ఎక్కువ చేస్తున్నారు. రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్స్ ఎలా ఉన్నాయి? రోడ్స్ బాగానే ఉన్నాయి. రోడ్స్ బాగానే ఉన్నాయి. మార్కెట్ బాగానే ఉన్నాయి. మార్కెట్ వాళ్ళు బాగానే ఉన్నాయి. ఇక్కడ మౌడిపాకల దగ్గర బాగలేదు. అక్కడ మాట్లాడు సరిగా లేదు. అందరూ పంపిస్తారా? సరిగా మాట్లాడలేదు. ఇక్కడ బాగా మాట్లాడుకొని ఇస్తారా? టోటల్గా 1 ఇయర్ ఎలా అనిపించింది? 1 ఇయర్ న్యూ గవర్నమెంట్ 1 ఇయర్. 1 ఇయర్ అంటే 1 ఇయర్ నుంచి బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. అందరూ బాగానే ఉన్నాయి. ఇక్కడ వాళ్ళే బాగానే ఉన్నాయి. అమరావతి అయితే ఎలా ఉంటుంది? కంపెనీస్ వస్తాయి కదా, అమరావతి డెవలప్మెంట్ నాకు తెలియదు కాదు. తెలియదు. అట్లయితే ఒక సంవత్సర పరిపాలన ఎలా ఉంది సార్? చూసుకుంటే అమరావతి కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా అవే తీరాలంటున్నారు. ల్యాండ్ పూలింగ్ కూడా జరుగుతామంటున్నారు. మళ్ళీ స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉన్నారు. గతం ఇచ్చింది కూడా అభివృద్ధి చేస్తే ఇస్తామంటున్నారు. ఎలా ఉంది? ఇప్పటివరకు బాగానే చేశారండి. అంటే 2 ఫ్యాక్టర్స్. ఒకటి, ధరలు మాత్రం తగ్గే పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఎప్పటికప్పుడే బాగా పెంచుతున్నారు. రెండోది, పవర్ బిల్స్ కూడా అంత అనుకూలంగా లేవు. అది భాగస్వామ్యంలో ఉన్నాము. కేంద్రం ఏదో నిత్యావసర సరుకులు దొరుకుతాయని మొన్న మధ్య చెప్పారు కానీ అది అమలు చేయడానికి అంతవరకు లేదండి. చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. స్మార్ట్ మీటర్ల విధానం మంచిదేనంటారు చాలా మందికి. అర్థం మంచిది కాదండి. స్మార్ట్ మీటర్లు అనేవి అవాయిడ్ చేయాలి. ఎలా ఉంది సార్? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి 1 ఇయర్? రోడ్లు ఇక్కడ కొంచెం పర్వాలా. గతంలో కంటే ఇప్పుడు కొంచెం 60% బెటర్గానే ఉన్నాయి. సంక్షేమ పథకాల్లో 6 చెప్పారు. సూపర్ 6లో తొలి అడుగుగా ఫస్ట్ పెన్షన్, తర్వాత 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు అంటారు. ఏమన్నా అప్లికబుల్ ఉంది? కొంత చేస్తున్నా అంటే కాస్త లేబర్కి అది అప్లికబుల్గానే ఉంది. బాగానే పనిచేస్తుంది. అది బాగానే ఉంది. రైతులకు సంబంధించి ఏమో చూసుకుంటే అన్నదాత సుఖీభావి నెలలో పడాలి. ఇటుపక్క చూసుకుంటేనేమో తల్లికి వందనం బాగా హైలైట్ అయింది. బాగానే చేశారు. చాలా వరకు మ్యాక్సిమం చేశారు. అది బాగుంది. దానివల్ల అమరావతి రైతులు ఏమంటున్నారంటే 33,000 ఎకరాలు అభివృద్ధి అయితే మిగతాది ఇస్తాక మీరు రెడీ అంటున్నారు. తాత్కాలికంగా నిన్న వాయిదా వేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అనిపిస్తుంది? అది వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళు సిట్టింగ్ వేయాలి, వీళ్ళందరితో మాట్లాడుకోవాలి అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు, రైతులకు మద్దతుగా పలుకుతున్నారు. మొన్న మామిడి రైతులు, అంతకుముందు పత్తి, తర్వాత చూసుకుంటేనేమో మిర్చి, ఈ పొగాకు, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? ఆయన వస్తే రైతులు కూడా వస్తున్నారు కాబట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటారు పోలీసులు. ఎందుకంటే ఆంక్షలు మించి వస్తున్నారు కాబట్టి. ఆయన సంభాషణ అగ్రెసివ్గా కనిపిస్తుంది. సాధారణంగా మాట్లాడే రాజకీయ నాయకులైన అందరినీ సంబోధిస్తూ మాట్లాడాలి. అది కాకుండాను చంపేయండి, నరికేయండి అనే వాక్యాలు అనేవి రెచ్చగొడుతూ ఉన్నారన్నమాట. వచ్చేది మా ప్రభుత్వమే, జగన్ 2.0, జమిలీ ఎలక్షన్స్ మాకే సపోర్ట్ అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఎవరికాళ్ళే అనుకుంటారు మా ప్రభుత్వం వచ్చేది మాదే, మీరంతా మా వాళ్ళు. మళ్ళీ అందరినీ పోలీసు వ్యవస్థ అంతా అన్ని వ్యవస్థలు నాశనం అయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ అలా నడుచుకుంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎలా ఉంటుంది సార్? ఏంటి రెడ్ బుక్ పరిపాలన నిజంగా ఉందా? వీళ్ళు చెప్పినట్టుగా మాజీ మంత్రులు వీళ్ళందరూ లోపలికి వెళ్ళి వస్తున్నారు. మాటకు మాట, ప్రతీకార్యానికి ప్రతీకారం అంటున్నారు కదా వాళ్ళు కూడా. అది ఏం జరగదులేండి. కొంతవరకు అనుకున్నట్టుగానే జరుగుద్ది. సపోర్ట్ ఉంటుందా? లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు? తప్పనిసరిగా ఉంటుంది. వీళ్ళు ఈ కూటమి ఇంకా గత రాబోయే 2-3 ఎలక్షన్లో కూడా వీళ్ళే ఉంటారు. జమిలీ వస్తే ఎలా సార్? 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు కదా, అది కూడా ఉంది కదా. పార్లమెంట్లో బిల్ పాస్ అయితే ఓకేనంటున్నారు. ఓకే చేయాలి కదా మరి. యాజ్ పర్ ది నేషనల్ ప్రకారం చేయాలి. అప్పుడైనా వీళ్ళే విన్నింగ్గా ఉంటారు.
చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం వచ్చింది, ఈసారి యువతకి 20 లక్షల ఉద్యోగాలతో పాటు అభివృద్ధి సంక్షేమం ఎక్కువ శాతం ఫోకస్ అంటున్నారు. ఖజానాలో లోటు బడ్జెట్లు ఉన్న అన్నీ చూసుకుని ముందుకు వెళ్తుంది. 1 ఇయర్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వంలో మన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ముగ్గురు బాగా మంచిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఐటీ ఇన్స్టిట్యూట్ కూడా బాగా వస్తున్నాయి మన అమరావతి సైడ్. ఏదేమైనా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇదంతా సాధ్యమైన పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆయన చేసిన ఎలియన్స్తోనే మనం ఇంత బాగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా మొన్న ఆయన చెప్పినట్టు రానున్న 15 years కూడా మన కూటమి ప్రభుత్వమే వచ్చిద్ది, రావాలి. మేం కాదు, ముందు జనాలు మారాలండి. ఒక లీడర్ని ఎంచుకోవాలంటే ఎవరికి ఓటేస్తే మనం బాగుంటామని, మన ఫ్యూచర్ చూడడం డిసైడ్ చేయాలని ప్రజలే. దానివల్ల మనకి ముందు జనాలు మారితే వీ కెన్ ఫైండ్ ఎ డెవలప్మెంట్ ఫ్యూచర్. అమరావతి పోలవరం కనుక అయితే జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ఏమో మన పోలవరం. ఇటుపక్క చూసుకుంటే అమరావతికి కొంత టైం ఇచ్చాం. ఓ 40% వర్క్లు 2027కి పూర్తి చేస్తామంటున్నారు. మళ్ళీ ల్యాండ్ పూలింగ్ కడితే ఇది డెవలప్మెంట్ అవ్వగానే అది ఇష్టానికి రెడీ అని రైతులు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ విధానం కనుక ముందుకెళ్తే? నిజంగా ఈ ఐటీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, ఫార్మా సెక్టర్ వస్తుంది. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ 2027లో పూర్తయిద్దని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది దీన్ని ఎలా చూసుకోవాలంటే మనం ఎలా కంపేర్ చేయాలి? లాస్ట్ 5 yearsలో అసలు ఆ ప్రాజెక్ట్ అనేది చేస్తాను చెప్పి ఎవరు కూడా చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు దాని గురించి అసలు. బట్ ఈ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా అష్యూరెన్స్ ఇచ్చింది 2027లో పూర్తి చేస్తారని. ఇన్ కేస్ దే ప్రూవ్ చేస్తే కనుక డెఫినెట్లీ రైతులు కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే ఏవీ లేనప్పుడే ముందుకు వచ్చారు. అమరావతి సైడ్ రైతులందరూ ముందుకు వచ్చారు. దే గివెన్ ద ల్యాండ్స్ టు ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫ్యూచర్, మన కోసమే. అంతేగాని ఇప్పుడు ఇక్కడ చదువుకుని ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారు చాలామంది. బట్ అలా కాకుండా మన ఇక్కడ కూడా డెవలప్ అయితే విల్ బి వెరీ ఫైన్. ఏదైనా కనుక ప్రూవ్ చేసి చూపిస్తే నెక్స్ట్ 15 years అనేది సమస్య లేదండి గవర్నమెంట్కి. అంటే ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే త్వరలో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్లో బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుంది, మోడీ గారు మళ్ళీ 1 nation 1 election వైపే వెళ్తారు, మాకే ఈసారి స్కోప్ ఉంటుందని జగన్ గారు అంటున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు. మేము ఎక్కడికి వెళ్ళినా అప్పుడే రేట్లు పెంచుతారు, రైతు బజార్లు రైతులకు కానివ్వండి ఇవన్నీ. మొన్న జరిగిన ఘటనలు కూడా చూశారు, ఎలా అనిపిస్తుంది? ఇది కూడా వెళ్ళారు కదా మామిడి రైతుల పరామర్శ. అంతకుముందు చెంగయ్య అని ఒక వ్యక్తి చనిపోయాడు, పోలీసులు ఆంక్షల మధ్యలో వెళ్తుంటే రౌడీలు గుండాలంటున్నారు అంటున్నారు, నిజమే? పోలీసులు ఆంక్షలు అంటే ఏంటండి, ఇప్పుడు ఇతను వస్తుంటే బయటకు వస్తే ఆంక్షలు పెడుతున్నారంటనే అలాగే చేస్తారండి. ఇప్పుడు అతనికి 11 seats వచ్చినప్పుడు హీ నాట్ ఏబుల్ టు సిట్ ఇన్ ఏ అసెంబ్లీ, 11 members ఆల్సో. హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద ప్రత్యక్ష హీ నీడ్ సమ్ సెక్యూరిటీ లైక్ దట్. అలాంటి వ్యక్తి వెళ్ళిపోయి మేము వచ్చి జనాల్లో ఇలా చేస్తాం అలా చేస్తాం. ముందు అసలు వచ్చి 11 వచ్చిన మంత్రులు వచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి కదా. దే నీడ్ టు రైజ్ ద, వీళ్ళని కూడా ఈ గవర్నమెంట్ అపోజ్ చేయాలి. మీరు ఇలా చేయట్లేదు, మీరు రావడానికే ఆలోచిస్తున్నారు అసెంబ్లీ సెక్షన్స్. ఫస్ట్ అతన్ని అసెంబ్లీ సెక్షన్ రమ్మని చెప్పండి, దెన్ ఏమైనా ఉంటే కనుక దే విల్ సాల్వ్ ఇన్ అసెంబ్లీ ఉంది. అంతేగాని అంటున్నారు సార్ రెడ్ బుక్ అంటున్నారు, నిజంగా ఉందా? ఏదో తప్పు చేసిన వాళ్ళు లోపలికి వెళ్ళడం కామను, ఏదైతే సాక్ష్యాలు ఉంటేనే తీసుకువెళ్తారు, దాని మీద ఒక విచారణ అనేది జరుగుతుంది. ఆ టైం వరకు కూడా ఏదైతే ఉంటారో పోలీస్ కస్టడీలో ఉండటం కామను. దీన్నే రెడ్ బుక్ అంటున్నారు. మరి నిజమేనా రెడ్ బుక్ నిజంగా జరుగుతుంది? అది రెడ్ బుక్ అనేది కాదండి. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఇలా పడతాయి, ఇలాగా మీ ఫ్యూచర్లో ఇలా చేయకూడదని చెప్పి ఒక వాట్ వి కాల్డ్ రెడ్ బుక్ అనే దాన్ని కూడా అలా అనకూడదు. దాన్ని తప్పు చేస్తే శిక్ష పడిద్ది అనే దాన్ని అంటే బాగుంటుంది, ఆ పదాన్ని తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎవరికి వచ్చిన వాళ్ళు బూతులు మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవలేనే అన్నారు, అతన్ని గెలిచి చూపించారు. ఈ ప్రభుత్వంలో వచ్చిన అసెంబ్లీలో ఎవరైనా సరే తప్పుగా ఎవరు మాట్లాడలేదు. పిచ్చి శాస్త్రంలో ఎకిలి మాటలు, వీని తోలు తీస్తాం ఆడటం అలా అన్నీ ఈ అసెంబ్లీలో మన జరిగిన అసెంబ్లీలో ఎవరు అనలేదు ఆ మాట. ఇప్పుడు మాలాంటి 35 years యంగ్ పీపుల్ కూడా అందరూ అసెంబ్లీ గురించి తెలుసుకుంటున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే అండి. ఇప్పుడు అసెంబ్లీ గురించి తెలుసుకుంటున్నారంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. అది ఖచ్చితంగా చెప్తాను. 4 years ఇంకా టైం ఉంది, చాలా వరకు కూడా కంప్లీట్ చేస్తామంటున్నారు, అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తామంటున్నారు, ఎక్కడికక్కడ కూడా సంపద సృష్టికి కూడా మార్గాలు ఉన్నాయంటున్నారు. P4 విధానంతో పేదల నిర్మూలన కూడా జరుగుతామంటున్నారు. ఇవన్నీ చూసుకుంటే ఎలా ఉండబోతుంది, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది తర్వాత 4 years? P4 అనేది పేదల్ని అనేసి ఇట్స్ నాట్ లైక్ దట్.
దే నీడ్ టు నో ద పవర్టీ లైన్ ఆఫ్ ద పీపుల్. ఏ స్టేజ్లో ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎలా పెంచాలి, వాళ్ళ 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 జీవన విధానాన్ని ఎలా పెంచాలి, వాళ్ళ డైలీ వేజెస్ ఎలా పెంచాలి అనేది P4 అనేది మంచి యూ కెన్ టేక్ ఇట్. అంతేగాని వీళ్ళని ఇలాగే చూసుకుంటూ వీళ్ళు కిందే ఉండాలి, వీళ్ళకి పైకి రాకూడదు అనే దాంట్లో వెళ్తే కనుక కాంట్ ఎనీథింగ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.